యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును వారు చూచి భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. రైట్. తర్వాత 16వ వచనము. యేసు నా గొర్రెలను మేపుము. నీవు ఎవరుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళిచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. నేను హల్లెలూయా అనగానే మీ ముఖాలన్నీ నా ముఖం వైపు తిరగాలి, మీ తలలన్నీ పైకెత్తాలి. ఓకే, ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి గమనించుకుందాం. పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు మరణము తరువాత పునరుత్థానము చెందిన తరువాత శిష్యులకు కనబడినప్పటి ఒక సందర్భం. అట్లా చాలా సార్లు శిష్యులకు కనబడ్డాడు. ఇది ఒక సందర్భం. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చేపలు పడుతున్నారు. ఏం చేస్తున్నారండి? చేపలు పడుతూ ఉన్నారు. అయితే ఆ చేపలు పట్టబోతుండగా చేపలు పట్టినప్పుడు యేసు ప్రభుల వారు వారితో ఒక మాట అంటారు. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నిలిచి, చూడండి 4వ వచనంలో, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అది శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కనో వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగున చేయగా చేపలు విస్తారముగా పడినందున ఆ వల లాగలేకపోయిరి. ఏమైంది? విస్తారమైన చేపలు వచ్చినాయి. ప్రభువు వారు కలిసి పరిచర్య చేసినప్పుడు, అనగా ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు సీమోను పేతురుతోని ఆ దోణిలో ఎక్కి వాళ్ళు అంటారు, అయ్యా, రాత్రంతా మేము చేపలు పట్టినామో మాకేమీ దొరకలేదు అంటాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అంటారు, సరే ఇంక కొంచెం లోతుకు వెళ్ళి వల వేయుడు అనగానే విస్తారమైన చేపలు పట్టిండు. అది పేతురుకు గుర్తుకు వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎందుకు యేసు ప్రభు వచ్చి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను చెప్పచ్చు కదా చెప్పండి. వీరికంటే నన్ను, సౌండ్ ఎందుకు లేస్తలేదు నాకు అర్థంగా. అందరంటే ఎక్కువ వస్తుంది కదా సౌండ్, మరి అనండి. వీరికంటే నన్ను సంతోషంతో అడిగిండా, బాధతో అడిగిండా, ఉల్లాసంతో అడిగిండా, ఉత్సాహంతో అడిగిండా? చెప్పచ్చు కదా. ఒక బాధ, ఆయన గుండెల్లో ఒక బాధ ఉంది. సీమోను, వీరికంటే నీవు నన్ను చెప్పచ్చు కదండి. ఏమైతే వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభు తాను ఒక ప్రశ్న అడిగిండు. ఎందుకు సీమోను పేతురుని అడిగిండో తెలుసా మీకు? సీమోను పేతురు ఏమన్నాడంటే యేసు ప్రభుతో,
అయ్యా, నేను చనిపోయినా కానీ నీ గురించి నేను ఎప్పుడు కూడా వద్దని మాట్లాడను అన్నాడు, తొట్టిల్లను అన్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, నువ్వు కోడి కూయకముందే 3 సార్లు నువ్వు అబద్ధం ఆడుతావు అన్నాడు. సో అది జరిగింది. అంత విశ్వాసం కలిగిన వ్యక్తి, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసుప్రభు అడిగాడు. ఏమడిగిండండి? అప్పుడు సీమోను పేతురు అన్నాడు, నువ్వు జీవము గల దేవుని కుమారుడు క్రీస్తువు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు తండ్రి బయలుపరుస్తే తప్ప నీకు అది ఎవరు కూడా మనుష్య మాత్రం నీకు విశ్వాసం చూడండి, దేవుని కుమారుడు అంటాడు. ఇంకో చోట అంటాడు, నీవు జీవము కలిగిన దేవుని మాటలు గలవాడు, జీవము గల మాటలు గలవాడవు, నీ నుండి తప్ప మేము ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. యేసుప్రభు అప్పుడు అంటాడు, మీరు వెళ్తారా అంటే, అయ్యా జీవము మాటలు గలవానివి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అయితే ఇక్కడ కొన్ని మాటలు చెప్తూ, ఈ పరిస్థితిలో యేసు ప్రభుల వారు స్వయాన పునరుత్థానం చెందిన తర్వాత అక్కడికి వచ్చి చేపలు పట్టిన తర్వాత చేపలన్నీ కాల్చుకొని వాళ్ళకి అక్కడ భోజనం చేపెట్టి తింటారు అన్నట్టు. ఆ విషయం పేతురుకి అర్థమైపోతుంది, ఈయన ప్రభు అనే విషయము తెలిసిపోయింది. అప్పుడు ప్రభు అడుగుతాడు, యోహాను కుమారుడైన సీమోను పేతురు, చెప్పండి, చెప్పురా చెప్పండి, వీరికంటే ఎప్పుడన్నా మీరు అడిగినరా? సో ఈ ప్రభు ఈ మాట ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఒక గుండెలో ఉన్న ఒక బాధ ఏంటి అని అంటే, ప్రభువా నేను విడువనని చెప్పిండు, నీతో ఉంటానని చెప్పిండు, నీ కొరకు చేస్తానని చెప్పిండు, నీ కొరకు ప్రాణం ఇస్తా అని చెప్పిండు, నీ కొరకు ఏమైనా చేస్తా అని చెప్పిండు. కానీ ఈ సమయం వచ్చేసరికి అన్ని వదిలేసిండు. కూడా ప్రభు నీకు మేలు చేసినప్పుడు, ప్రభు మనతో మాట్లాడినప్పుడు, లేదా ప్రభులోనికి క్రొత్తగా వచ్చినప్పుడు మనం ఎన్ని మాటలు ప్రభుతో చెప్పాం? ప్రభువా నీ కోసం నేను ప్రాణాయనైనా అనలేదా? మీరు అన్నారా లేదా? ప్రార్థన చేసుకుంటా అన్నారా లేదా? ఏమైనా చేసి ప్రభువా తప్పకుండా ఆదివారం చర్చికి వెళ్తా అనుకున్నారా లేదా? ఏం చేసైనా ప్రభువా నీ యొద్దకు నేను వస్తానని అనుకున్నారా లేదా? దేవుని యొక్క సన్నిధిలో మీరు నిత్యము మీ యొక్క జీవితంలో ఎన్నో సార్లు ప్రభు యొక్క విషయంలో మరి మీరు అనుకున్నారా లేదా? సరే, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే ఎందుకు అలా ప్రభువు అంటున్నాడంటే, చదవండి ఒకసారి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనము. అదే యోహాను సువార్తలో, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, నీతో కూడా వచ్చదమని. ఏమంటున్నాడు ఈయన? చర్చికి పోదామని భార్య అంటే, పనికి పోదామని భర్త అంటాడు. వాళ్ళ ఇంటికి పోదామంటే, నేను రాను, నేను నిద్రపోతా అని భర్త అంటాడు. ఇప్పుడు ఏం జరిగిందో వినండి. అంతటి బలమైన విశ్వాసము కలిగినటువంటి ఒక సీమోను పేతురు, నీకోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పిన సీమోను పేతురు, ప్రభువా నేను ఎన్నటికీ నిన్ను కాదనను అని చెప్పిన సీమోను పేతురు, ప్రభువు మరణించిన తర్వాత మరి శిష్యులతో కలిసి ఏమనాలి? ప్రభు చనిపోయాడు, కానీ ప్రభు తిరిగి లేస్తానన్నాడు. మనకైతే మాట ఇచ్చాడు. సరే, ఆయన లేస్తాడు, కానీ అది వరకు మనమేం చేద్దాము? మనము దేవుడు మనకు చెప్పిన విషయాలను మనము ప్రకటించాలి అని చెప్పాలి. ప్రకటిస్తానని ఏం చేయాలి? చెప్పాలి. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడండి? చేపలు పట్టడానికి ప్రార్థనలు కాదని, ఆదివారపు ఆరాధన కాదని, దేవుని వాక్యమును కాదని, దేవుని సన్నిధిని కాదని ఎన్నిసార్లు మీరు మీ సొంత పనులకు వెళ్ళారు? ఎన్నిసార్లు పనులకు ఉండమన్నాడు కదా.
ఉన్నారా? సంఘ బిడ్డలైతే ఉదయకాల ప్రార్థన నిలిపేశారు. ఏం చేశారు? నిలిపేశారు. ఎందుకు? వారికి ఇప్పుడు నిద్ర ప్రేమ ఎక్కువైపోయింది, పనుల మీద ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు సీమోను పేతురుకు దేని మీద ప్రేమ ఎక్కువైంది? ప్రభు ఆయనను చూసి బాధపడ్డా. నాతో ఇంతగా మాట్లాడిండు, ఈరోజు నేను చెప్పిన మాట మీద నమ్మిక ఉంచక చేపలు పట్టడానికి వెళ్ళిండు. పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయోని కానాను ఊరిలోని నతానియేలు, జబదయి కుమారులు, ఆయన శిష్యులు మరి ఇద్దరు కూడి ఉండేరి. వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళను మీరు ఏమైనా చేయండి భయ్, మీరు చెప్పండి, చేయండి, నేను మాత్రము చేపలు పోతా. ఇక అమ్మ నువ్వు చర్చికి పోతే పోగా, నేనైతే మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి, నేనైతే పనికి పోతా. ఏమేమి ఉంటాయి పనులు నాకు? ఉండయా? మీరు చెప్పండి, మీ వారులు ఏమంటారు మిమ్మల్ని, మీ భర్తలు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళు, మీరైతే చర్చికి వెళ్ళండి, నేనైతే పనికి పోతా. కొంతమందికి అయితే పని పాడా, అట్టుగానే టైం వేస్ట్ చేస్తారు. అట్లా అనలేదా మీ భర్తలు? అనలేదా? నువ్వైతే చర్చికి పో, నేనైతే పనికి పోతా, నేను చేపలకు పోతానే ఆయన అన్నాడు. మీరేంటారు? మీరు ఆ నైట్కి పోండి, నేను ఇంకో నైట్ ఇస్తా. మీరు ఈ నైట్ చేస్తే ఇంకో నైట్కి పోతా నేను. మీరు నైట్కి పోండి, నేను 90కి పోతా అంటాడు వీడు. అంటాడు మీరు నైట్ వెళ్ళండి, ఎక్కడికి? చర్చికి మీరు నైట్ వెళ్ళండి, నేను 90కి వెళ్తా. అర్థమైందా లేదా? భాష అర్థం కాలేదా? అయింది. మీరు నైట్ వెళ్తే నేనైతే రానమ్మా, నువ్వెంత నన్ను వాదించు, మీరు వెళ్ళండి, మిమ్మల్ని రోడ్డు మీద దించుతా, పక్కా దించుతా, నేను మాత్రం 90కి పోతా. దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ఇది వినడానికి, మాట్లాడుకోవడానికి తమాషతో కూడిన మాట కాదు. ప్రభు యొక్క గుండె లోతుల్లో నుంచి అడిగినటువంటి ఒక ప్రశ్న. సీమోన్ పేతురు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. సో అక్కడ మీకు తెలుగులో వీరికంటే అని రాసిండు, నేను దాన్ని కొంచెం రీసెర్చ్ చేశాను. దీస్ అని ఇంగ్లీష్లో చెప్పి దాని హీబ్రూ వర్డ్కి వెళ్తే, హీబ్రూ పదంలో దాన్ని ఏమన్నాడు అంటే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు. సో ఒక హీబ్రూ పదానికి, ఒక హీబ్రూ అక్షరానికి 15 అర్థాలు ఉంటాయి. ఎన్ని? 15 నుంచి 21 అర్థాలు ఉంటాయి. దేనికి? ఒక హీబ్రూ పదానికి. సో కొన్నిసార్లు తెలుగు తర్జుమా చేసినప్పుడు వాస్తవమైన పదాన్ని తీసుకోలేక కొంత మార్చిన పదాన్ని తీసుకున్నాడు. సో యాక్చువల్లీ వీరిని కాదు అక్కడ, ఏంటిది? వీటిని. వేటినండి? చెప్పండి, అదే చెప్పు, గట్టి చెప్పు, గట్టి చెప్పు. 3 రోజులకే నెరవాడు, అది సౌండ్ వేస్తలే బయటకు. నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, నేను మైక్ పక్కకు పెట్టైనా గట్టిగా అక్కడ వినబోతుంది నా సౌండ్, కానీ రికార్డింగ్ కావాలి కాబట్టి మైక్ వాడుతున్నా. రైట్. వేటికంటే చేపల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇది ప్రభు అంటే ఆయన ఏం చేశాడు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం చేపలు పట్టడానికి వెళ్తున్నా. ఎందుకు? ఆయన ఫస్ట్ ఏం చేసిండు? చేపలే పట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఎటు పోతా? నువ్వు చేసుకో బుజ్జి, నేనైతే లారీకి పోతా. అంతేనా బుజ్జి? అంతే కదా?
మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, నేనైతే ఆ లారీకి పోతా. మీరు చేసుకోండి, నేనైతే ఎటు వెళ్తా? పనికి పోతా, నేను పనికి వెళ్తా. ఇప్పుడు ప్రభు ఒకవేళ ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ జవాబు ఏంటండి? పేతురు అన్నాడు, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఈ ప్రశ్న ప్రభు మిమ్మల్ని నేరుగా అడిగితే మీరు వస్తువుల కంటే, వీరికంటే, వీటికంటే, ఏమండి, వీరికంటే, వీటికంటే అనగా ప్రజల కంటేనో, చేపల కంటేనో వ్యాపారం. చేపలు పట్టడం ఏంటిది? వ్యాపారం. సో ఇప్పుడు వ్యాపారం కంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా? దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నాం? నిన్న ఒకరితో మాట్లాడుతూ ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అంటే 20-25 నిమిషాలు చేస్తున్నా అన్నాడు. సరిపోతుందా అని అడిగి. ఎక్కువగా ప్రేమించే వాళ్ళతోని ఎక్కువసేపు మాట్లాడతాం. మీరు అవునంటారా అనరా? ఎక్కువగా ప్రేమించే వాళ్ళతోటి ఎక్కువసేపు మాట్లాడతాం, తక్కువగా ప్రేమించే వాళ్ళతోటి తక్కువసేపే మాట్లాడతాం, తక్కువ టైమే మాట్లాడతాం. అవునంటారా కాదంటారా? అవును. కాబట్టి ఇక్కడ ఏమన్నంటే వీటికంటేనో, వీరికంటేనో, ఈ వ్యాపారం కంటేనో నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకంటే నా కోసం నువ్వు అన్నీ చేస్తానన్నావు, కానీ ఈరోజు నువ్వేం చేస్తావంటే నన్ను వదిలేసి వచ్చి చేపలు పడుతున్నావు. ఇప్పుడు చేపల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించినప్పుడు అది ప్రభు యొక్క గుండె లోతుల్లో నుంచి బాధతోని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? ప్రభు ఒక మాట చెప్తున్నాడు, సీమోన్ పేతురును వీటికంటే వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రేమించాలని మీరు అంటారా? మీరేమంటారండి? మీరు ఏమంటారు? ఎందుకు ఎక్కువ ప్రేమించాలని ప్రశ్నిస్తారా? మరి ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ప్రభుని ఎందుకు ప్రేమించాలి? అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని జాగ్రత్తగా వెదుకువారు, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు, నన్ను కనుగొందురు. రైట్. నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తా. ఎందుకు ప్రేమించాలి మనం అంటే, మనము ఆయనను ప్రేమిస్తే ఆయన మనలను ప్రేమిస్తాడు. 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. రైట్. చాలు. ఏం చేస్తాడట? నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును. తర్వాత ఏమన్నాడు? వారి నిధులను నింపుతా. ఎవరిని? నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికి కర్తలుగా చేస్తా. వారి నిధులను వినలేదా? చెప్పచ్చుదా? నన్ను ప్రేమించే వాళ్ళని నేను ఆస్తికర్తలుగా చేస్తా. నన్ను ప్రేమించే వారి యొక్క నిధులను, బ్యాంక్ అకౌంట్లను, మీ లాకర్లు అన్ని కూడా నేను ఏం చేస్తా? నింపుతా. అంతకుముందేమో నిధులు ఉండేటి, ఇప్పుడేమో ఆ నిధులు దొరకలేవని చెప్పి నిధులు తవ్వడానికి పోతున్నారు. అప్పుడు నిధులుండేనే కదా. సో ఆ నిధులు వాళ్ళు మర్చిపోయి చనిపోయారు కాబట్టి ఇప్పుడేమో అందరూ ఆ నిధులు తవ్వడానికి పోతారు. అవి దొరకాయి, నీకు ఆ నిధులు మీకు దొరకాయి. కానీ నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీ నిధులు నింపుతాడు.
నువ్వు ప్రభుని ప్రేమిస్తే నీ నిధులు ఏడున్నాయి ఇప్పుడు? బ్యాంక్ అకౌంట్లు, బీరువాలలో ఉన్నాయి లాకర్లు అన్ని ఏం చేస్తాడు? నింపుతాడా నింపడా? విశ్వాసం ఉన్న వాళ్ళు గట్టి దగ్గర శోధన పడి ఎప్పుడట? ఎలా? ఏంటి? అన్నింటికంటే వేటికంటే? అన్నింటికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. ఇప్పుడు ప్రేమిస్తే నిన్ను ఆస్తికి కర్తగా చేస్తాడండి. నిజంగా మీరు ప్రేమించి చూడండి, నిజముగా మీరు ప్రేమించి చూడండి అన్నలారా. ఆస్తికి మీరే కర్తలు కాబట్టి మీరు నిజముగా ప్రభుని ప్రేమించి చూడండి. ప్రభు మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆస్తికి కర్తలుగా, మీ నిధులను ఏం చేస్తాడు? నింపుతాడు. కానీ నువ్వు ప్రేమిస్తున్నామా? పని కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? పనే ముఖ్యం మనకు. ఎందుకు? పని లేకపోతే ఎట్లా బతుకుతాం మనం? అదే కదా మీ బాధ అంతా. మీరు ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, అయ్యగారు నేనైతే పనికి వెళ్తా. సరే వెళ్ళండి. రెండవ మాట చదువుదాం మనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును. రైట్, వినండి. ప్రేమిస్తేనేమో చెప్పండి, ప్రేమిస్తేనేమో ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రేమించకుంటే చెప్పండి, అది కూడా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్తే ఏమైంది అబ్బా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? నీ జీవితంలో నువ్వు ఏదో రకమైనటువంటి కష్టము నష్టంలోనే బ్రతుకుతున్నావు. కారణం ఏంటిది అని అంటే మీరు చెప్పండి గట్టిగా. అంతే, సింపుల్గా మీకు ఒక లాజిక్ ఉంది ఇక్కడ. ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తా, నిధులను నింపేస్తా. ప్రేమించకుంటే ఆయన అనలే శపింపబడతారు అన్నాడు. ఏమైపోతారట? అంతే. ఏమన్నాడు అక్కడ? శపింపబడును గాక. అంతే. అంటే ఒకసారి గాక అన్నాక మళ్ళీ ఇంకోసారి మీ దగ్గరికి వచ్చి మీరు నన్ను ప్రేమించలేదు కదా, మీరు శపించబడుదురు అని అనాల్సిన అవసరం ఉందా? ఎందుకు? ఒకసారి ఆజ్ఞ బయలుదేరింది. ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి. మన రోగాలకు, మన కష్టాలకు, మన బాధలకు, మన సమస్యలకు, మనకున్నటువంటి కష్టాలకు కారణం ఏంటిదనంటే మీరు చెప్పాలి. చెప్పండి గట్టిగా. అంతే. సమయం ఇయ్యం ప్రభుకు. సెల్ ఫోన్ని ప్రేమించినంత కూడా మీరు ప్రభుని ప్రేమించట్లేదు. అర్థమైందా? అర్థం కాలే? కళ్యాణ్ రాలే బిడ్డ? ప్రభుని అంటే మీరు మీకున్నటువంటి వస్తువు, మీ సెల్ ఫోన్ ఎంతసేపు వాడతారు? ఆ నెట్ అయిపోయేదాకా, 2GB కంప్లీట్ అయ్యేదాకా సరే వాడితే వాడినావు. ఏం చేసినావు? అన్ని వ్యర్థమైనవి చూసినావు కానీ ఉపయోగకరమైనది ఏమైనా చూసినావా? దేవుని వాక్యం ఎప్పుడైనా విన్నావా? వింటే నీతో ప్రభు మాట్లాడతాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఈ మాటలు వినివాడు ధన్యుడట, ఈ నా మాటలు శ్రద్ధగా వినినవాడు ఆశీర్వదించబడును అన్నాడు. ఏమన్నాడు? ఏం చేయకండి, మీరు ఆడియో బైబిల్ ఆన్ చేసుకోండి, జేబులో పెట్టుకోండి. నేను చెప్పినట్టు 10-15 రోజులు వాక్యం తప్ప ఏం వినకండి. మీరు మీ జీవితంలో ఒక మార్పు, ఒక ఆశీర్వాదం, ఒక అనుభవం, ఒక ఆత్మీయత,
ఒక అభివృద్ధి రాకపోతే నన్ను మళ్ళొచ్చి అడగండి. వినువాడు దీవించబడిన బైబిల్ ఉందా లేదా? ఈ నా మాటలు వినువాడు దీవించబడినా లేదా? మనం ఏం చేస్తున్నాము? ఇంట్లో 55 ఇంచుల టీవీ తెచ్చిన. ఎంత ఉండేటి రంధ్రాలు ఎన్నున్నా నాకు అవసరం లేదు, కానీ నేను 55 ఇంచుల టీవీ తెచ్చిన. ఏసు రక్తం చేయం. టీవీలో ఉదయం 5 గంటల నుంచి వాక్యం నడుస్తుంది. వాళ్ళ ఇంట్లో నడిచేటోళ్ళు ఏసు రక్తం చేయని చెప్పుకుని. ఎన్ని గంటల నుంచి? అలా 5 గంటలకు లేవగానే ఫస్ట్ టీవీ ఆన్ చేసి చక్కగా దేవుని వాక్యం పెడతారు. ఇక వీళ్ళంతా వాక్యం అయినా పడుతుందా? లేదు. వీళ్ళకంటే ముందు ఇలా బచ్చగాళ్ళు లేస్తారు. ఎవరు? పిల్లలు లేస్తారు. వాడు లేచి ఏడ కూర్చుంటాడు? వాడు టీవీ మీద కూర్చుంటాడు. మీరేం చేస్తారు? ఏం పెడతారు కదా? ఇది ఆశీర్వాదకరమైనదా? నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి, మీరే చెప్పండి. అయినా మీరు ఎందుకు చేస్తున్నారని రెండో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. పిల్లలకు బోరు కొడుతుంది, వైఫై పెట్టుకొని టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటారు మంచిగా. సెల్ వాళ్ళకే, ఫోన్ వాళ్ళకే, టీవీ వాళ్ళకే. ఏం చూస్తారు వాళ్ళు? ఎంత దౌర్భాగ్య స్థితి మనది. మా ఇంట్లో టీవీ లేదు తెలుసా? ఉందా? ఒకవేళ ఉన్నా మేమేం వాడము? ప్రభు యొక్క నామం తప్ప మేము వేరేనైతే ఏది వాడం. కానీ లేదు, అందరి పిల్లలు టీవీ కావాలి, టీవీ కావాలి అంటారు. అంటారా లేదా? ఎంత బుడతలు అంటారు? ఎంత బుడతలండి? వానికి 6 సంవత్సరాలు కూడా రాలేదు, డాడీ టీవీ కావాలని ఫోన్ చేస్తాడా? అయ్యా ప్రేమగల్లోడు కదా, ఏం చేసిండు? 55 ఇంచుల టీవీ తెచ్చిండు. ఏసు రక్తం చేయ. వినండి, మేము ఇక్కడికి వచ్చి 2016లో ఇక్కడికి వచ్చాం. 16 వరకు మేము పెద్ద కళలో ఉన్నాము. 16లో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీ లేదు ఇక మాకు. టీవీ ఖరాబ్ అయింది. పిల్లల్ని అడిగినాం, టీవీ తేవాలన్నా బిడ్డ అంటే వద్దు డాడీ అన్నారు. ఏమన్నారు? వద్దు డాడీ. నేనే పెట్టిస్తారా వాక్యం ఏంటంటే వద్దు డాడీ, అది పెడితే మళ్ళీ ఏదో ఒకటి చూస్తాం. మీ పిల్లలకి ఏం పెట్టిస్తున్నా అంటే ఎవరిని ప్రేమించడం నేర్పిస్తున్నారు. సరే టీవీ ఉంది, వాళ్ళకి ఏమైనా సూపర్ బుక్ స్టోరీలు పెట్టి చూపిస్తున్నామా? లేదే. అవి చూడని చెప్పం మనం. దినమంతా దేవుని వాక్యమును వింటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మాటలు వినాలన్న ఆశ నీకుంటే, ఆయన నువ్వు అధికంగా ప్రేమిస్తే నీకు ఆశ ఉంటుంది. ఏం వినాలి? దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి, పరిశుద్ధ గ్రంథమును మనము వినాలి. కాబట్టి మనము దేనికంటే ఎక్కువగా అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి. మీరు ప్రభు గుండె లోతుల్లో నుండి చెప్తున్న మాట ఇది. మీరు నన్ను వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? నీ వస్తువుల కంటే, నీ వ్యాపారం కంటే, నీ పని కంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తున్నావా? మీరు అంటారు కావచ్చు, ఏమంటారు? పని లేకపోతే ఎట్లా బ్రతకాలి అంటారు కావచ్చు. పని చేసుకోండి, కానీ ప్రభుని కూడా ప్రేమించండి. యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చిండు. ఏమన్నాడు? ఏమన్నాడు అంటే చెప్పండి కదా. రాళ్ళను రొట్టెలు చేయి అన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు ప్రభుల వారు ఏమన్నారు? ఏమన్నారండి?
మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన. నేను ఒక పని చేస్తేనే బ్రతుకుతున్నా అనుకుంటున్నావా? చెప్పండి, పని చేసేటోళ్ళని చెప్పుని. ఒక పని చేస్తేనే బ్రతుకుతున్నావా? కాదు కదా. ప్రభు కృప ఉంటేనే కదా నువ్వు బ్రతికేది. ప్రభువే కదా నిన్ను జీవింపజేసేది. కాబట్టి మనము ప్రభువును అత్యధికంగా ప్రేమించాలి. ప్రభు అంటున్న మాట తన బాధతో గుండె లోతుల్లో నుండి, మీరు వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తారు. నీ పని కంటే, నీ ఉద్యోగం కంటే, నీ వస్తువుల కంటే, నీ పిల్లల కంటే, నీ ఫోన్ కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నిస్తే మన జవాబు ఏంటి? చెప్పండి, జవాబు ఏంటి? దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం మనం? ప్రభువుని ప్రేమించకుంటే శపించబడతాం. ప్రభువుని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు. ప్రభుని ప్రేమించిన వాళ్ళను ప్రభు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఒకసారి చూడండి, 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో, దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయముకు గోచరము కాలేదు. మనుష్యుని హృదయానికి గోచరమా? అంటే దేవుడు తనను ప్రేమించు వారి కొరకు అన్ని రకాలుగా సిద్ధపరుస్తాడు. కంటికి కనబడై నువ్వు అనుభవిస్తావు ఒకరోజు, చెవికి వినబడై ఒకరోజు నువ్వు గ్రహించగలుగుతావు, నీ హృదయంలో కూడా నువ్వు అనుకోవు, కానీ ఒకరోజు దేవుడు నేను ఆ స్థితికి తీసుకొస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రభుని అత్యధికముగా, అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు. అంతే కదరా? అంతే కదా మేరీ? వాక్యం వింటున్నావు బిడ్డ? అది తప్పు ముచ్చట. నువ్వు అట్లా అబద్ధం చెప్పకు. నువ్వు అప్పటి నుంచి ఆమెనే చూస్తాను. నువ్వు బయటకు పోయి ఎత్తుకొచ్చి కూర్చొని నీతో ఉండగా నీ పక్కలు కూడా నిన్నే చూస్తారు. చూడండి, ప్రభువు చూస్తుండే మిమ్మల్ని, నేను కాదు చూసేది. నువ్వు ఎలా ప్రభువు ప్రవర్తిస్తున్నావు, మందిరంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో దాన్ని బట్టే నీకు వస్తుంది. నువ్వు వింటలే వాక్యం, నువ్వు అలా చేస్తావంటే పక్కలు కూడా నిన్నే చూస్తారు. అది దేవుని మందిరంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో గ్రహించాలి. పిల్లల విషయంలో చూసుకోవాలి, కానీ వాక్యాన్ని నిర్లక్ష్యమా చేయకూడదు. ఒక మాట అదే మనల్ని అలా చేస్తాడు. సరే, ఇప్పుడు ప్రభు అంటాడు వేటి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. రైట్, 3 విషయాలు అన్నాడు. నా ఆశీర్వాదమునకు కానీ నాకు కానీ ఆయన పాత్రుడు కాదు. ఏమన్నాడు? తల్లినైనను చెప్పండి, అందరు నోరు లేవయ్యేది. అంటే దేవుని కంటే ఎక్కువగా తల్లిని కూడా ప్రేమించద్దు, తండ్రిని కూడా ప్రేమించద్దు. చెప్పండి, మిగతా కూడా చెప్పండి. కుమారునైనను కుమార్తెనైనను అంతే. నీకు ఆస్తి రాదు, నీ నిధులు నిండవు. ఎందుకు? మీరందరూ కూడా మీ పిల్లల కంటే ఎక్కువగా దేవుణ్ణి మీరు ప్రేమించట్లేదు. మీకు పిల్లలే ముఖ్యం తెలుసా? మీరు ఆయన మాట నమ్ముతారా? ఏకీభవిస్తారా నాతోటి? మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? మరి ప్రభు అలా చేయకూడదు అన్నాడు కదా. మీకు తెలుసా, అమ్మగారిని ఎప్పుడన్నా అడగండి, నేను ఏనాడు కూడా నా పిల్లల్ని కానీ నా భార్యని కానీ నేను పరిపూర్ణంగా పట్టించుకోలేదు. మీకు తెలుసా, ఒకరోజు నేను ఆమె బర్త్డే రోజు
చెప్పిన, గుర్తుందా మీకు? సో ఆమె చాటుకు చెప్పిన, ఆమె ఆ రోజు ఈడ లేదు, సో నా గురించి నువ్వు చెప్పలేదు అన్నది, కానీ నేను చెప్పిన. ఆమెను నేను ఏనాడు కూడా ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యత నేను ఎప్పుడు ఆమెకు ఇవ్వలే. పిల్లల బర్త్డే ఉంటే పాపం ఆమెనే చేసుకునేది, నేనేమో సేవకు పోయేటోని. అంతే. పరిచర్యకు ప్రాధాన్యతనిచ్చిన. మీరైతే పిల్లలకు ఇస్తారు, బర్త్డే ఉంటే ఇక ఆ రోజు ఎంతనో. అంతగా దేవుణ్ణి ప్రేమిస్తారా? మీరు దేవుణ్ణి ప్రేమించకుండా మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తే మీకు చివరిగా ముసలితనాన మీకు వాడు ముద్ద కూడా పెట్టాడు. ఎవరు పెడతారు? మనం వాని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి వాణ్ణి దేవుణ్ణి ప్రేమించేటట్టు చేస్తే అప్పుడు వాడు మనకు పిల్లలైనా ఆడపిల్లలైనా మగపిల్ల. కుమార్తెను కూడా ప్రేమించదట, కుమారుణ్ణి కూడా ప్రేమించకూడదు. ఒక ఆయన అంటాడు, ఏం పెట్టినావు ఫేస్బుక్లో ఇవన్నీ, నన్ను బ్లాక్ చేస్తాను వీళ్ళందరూ. అమ్మో మహా హుషారు కాదు. ఫేస్బుక్లో బ్లాక్, ఫేస్బుక్ లేదు నాకు ప్రస్తుతం, ఇప్పుడు అకౌంట్ తీసేసిన. వాట్సాప్ స్టేటస్లలో కూడా కానీ ఫేస్బుక్లలో కానీ నన్ను బ్లాక్ చేస్తున్నారు వీళ్ళు. ఏమని పెట్టిండు ఒక ఆయన, అలా కొడుకు ఫోటో పెట్టి ఏమని పెట్టిండు చెప్పిగా. పెడతారు, మీరు అందరు పెడతారు, ఎందుకు పెట్టాడు? ఏం పెట్టాను, ఏం పెట్టినావు? ఒకసారి, రెండోసారి అది కరెక్ట్, అది ఆమె చెప్తుంది, కరెక్ట్ చెప్పింది ఆమె. నా బలం అని, మై స్ట్రెంత్. తెలుగులో కూడా పెట్టినావు, తెలుగులో కూడా పెట్టాడుగా. రైట్, చూడు భార్య సాక్షి చెప్తాను, నేను అబద్ధం చెప్తాను కాదు. ఫేస్బుక్లో పెట్టి ఆయన కొడుకు ఫోటో పెట్టి నా బలం మై స్ట్రెంత్ అని పెట్టిండు. నేను ఊరుకుంటానా? నేను కింద కామెంట్ పెట్టిన, వాడు కాదురా నీకు స్ట్రెంత్, మై జీసస్ ఈజ్ యువర్ స్ట్రెంత్ అని చెప్పిన. హల్లెలూయా చెప్పండి. ఎవరు? బయ్యారంలో ఒకసారికి నేను నిన్న స్టేటస్ పెడితే స్టేటస్లో ఒక మెసేజ్ పెట్టిన, చూసిండ్రు ఎవరైనా? సరే కొంచెం దూరం ఉన్నావు కాబట్టి నువ్వు చూడలేదు, దగ్గరుంటే చూద్దు కావాలి. ఉన్నాడు సార్, ఉన్నాడు ఏడవాళ్ళ సార్, ఉన్నాడు అక్కడ సార్, బయటకు పోయినట్టున్నాడు. 3 స్టేటస్లు పెట్టిండు, 3 కూడా సినిమా పాటలే పెట్టిండు. నేను వెంటనే కింద కామెంట్ పెట్టిన. ఏమని కామెంట్ పెట్టిన అంటే, ఇది ఏంటిది అని పెట్టిన. అందరికి పెడతా. అయితే ఇప్పుడు వీళ్ళు హుషారా ఏం చేస్తున్నారంటే, నన్ను హైడ్ చేస్తారు. హైడ్ చేస్తే జాగ్రత్త సుమా, మిమ్మల్ని హైడ్ చేసి పడేస్తా నేను కాదు. మనము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? పిల్లలు కాదబ్బా నీ బలం, అవునా? ఎవరు మన బలం? ఎవరు? యెహోవా నా బలం, యెహోవా నా బలం, యెహోవా నా బలం, అంతే కదా. దేవుడే మన శక్తి, దేవుడే మన బలం, దేవుడే మనకు ఆరోగ్యం, అంతా దేవుడే. కాబట్టి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామనేది మనం గ్రహించాలి. కుమారులనైనానో, కుమార్తెనైనానో, తల్లినైనానో, తండ్రినైనానో నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నా సిలువనెత్తుకొని వెంబడించి వాడే. మరి ఒక మాట చూద్దాం, లూకాసు వార్త 14:26. లూకాసు వార్త 14:26. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను బ్లంక్ అవుతుంది నా యొద్దకు చదివిట. ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని,
భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండలను, తన ప్రాణమును సహా దేశించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ద్వేషించడం అంటే మాటకు అర్థం ఏంటిది అని అంటే, నాకంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమించకూడదు అంతే. ఇట్లా అంటే మీకు ఏమనిపిస్తుంది? స్వార్థం అనిపిస్తుందా దేవునికి? ఏమనిపిస్తుంది? ఇప్పుడు స్వార్థం అనిపిస్తుందా? అయ్యలారా, దేవుడు స్వార్థప్రియుడు అనిపిస్తుందా? ఎవరిని ప్రేమించదు, నన్నే ప్రేమించాలని స్వార్థమా? చెప్పండి సార్, స్వార్థమేనా? డౌట్ వస్తే చెప్పు, నేను జవాబు చెప్తా. సరే, ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తా. ఇప్పుడు భార్య, నా భర్త నాకంటే ఇంకెవ్వరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదని మీకు ఉంటుందా ఉండదా? మనసారా చెప్పండి. ఆడెవరినైనా ప్రేమించుకొని నాకేంది అనుకుంటారా? దొంగసాటిని ఎన్నిసార్లు ఫోన్లు చెక్ చేస్తారు, ఏమైనా ఉన్నాయా లింకులు అని కదా? మీకు ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా నా భార్య అందరికంటే ఎక్కువ నన్నే ప్రేమించాలని? అనిపియదా? అనిపించదా? చెప్పండి సార్. నిన్ను కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తే ఏం చేస్తావు? చెప్పండి సార్, మామూలుగా చెప్పండి, ఏం కాదు. బాధుడే ఇక. నువ్వు ముందుకు పోతే ఏంటిది? కదా, ఏం చేస్తారు? విడాకులు కాదు, ఫస్ట్ బాధుడు. ఆఫ్టర్ ఆల్ మనుషులు మీరు. నీ పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయినాక కూడా ఏమరా రై పెళ్ళం వచ్చినాక మారిపోయినావు అంటది అవ్వ. ఎందుకంటది? అసలు అనకూడదు, అంటారు అనరా? ఎందుకంటారు అంటే, నాకంటే ఎక్కువ నువ్వు ఇప్పుడు మా భార్యను ప్రేమిస్తున్నావు అంటే ఆమెకు నచ్చది. నచ్చుతుందా? కానీ వాస్తవానికి భార్య భర్తనే ప్రేమించుకోవాలి, అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అట్లని చెప్పేసి తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యము చేయొద్దు. ఇప్పుడు భార్య తల్లి అంటది, ఏరా భార్య వచ్చినాక మారిపోయినావు, ఎందుకలా అంటే తనకేముంది అంటే, నా కొడుకు నాకంటే ఎక్కువ ఇంకెవరిని అట్లా అనుకోవడం తప్ప? తప్పండి అట్లా అనుకోవడం. సో ప్రభు అట్లనే అనుకుంటుండు. ఎలా అనుకుంటుండు? నాకంటే ఎందుకు? నేను నిన్ను నిర్మించిన, నేను నిన్ను కన్నా, నీకోసం నా ప్రాణం పెట్టిన, నీకోసం సెలువులో నేను బలియాగమయ్యాను. కాబట్టి నాకంటే ఎక్కువ ఎవరిని నువ్వు తప్పు కాదు కదా? మీ పిల్లలు మీకంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే మీరు ఊరుకుంటారండి? ఊరుకుంటారా? మీ మాట వినకుండా వేరేటోళ్ళ మాట అంటే ఏం చేస్తారు? రూమ్ లేసి బాధుడే కదా. ఊరుకుంటారా? నాకు ఆయన ఇష్టం ఏంటంటే కుదరదు అది. అయితే ప్రభు అలా మాట్లాడడం తప్పు కాదు, ప్రభు అలా అనడం అనేది తప్పు కాదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నన్ను నీ భార్య అంటే నాకంటే ఎక్కువగా నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ భార్యని కానీ, నీ కుమారుణ్ణి కానీ, నీ కుమార్తెను కానీ, అన్నని కానీ, తమ్ముణ్ణి కానీ, అక్కని కానీ, చెల్లెని కానీ నాకంటే ఎక్కువగా నీ ప్రాణమును కూడా, ఏంటంట, నీ ప్రాణాన్ని కూడా నువ్వు ఎక్కువ ప్రేమించదు. నిజంగా ఒక్కసారి అలా ఉన్నావు మనం. దినమంతా పని చేయొచ్చు,
భార్య మొత్తుకుంటుంది, చర్చికి పోదాంపా అంటే, నేను రాను పో అలసిపోయినా అని అన్నాడు. పన్నడా? పన్నలే. ఏం చూస్తాడు? అంతే కదా. మరి అదేదో ఇక్కడికి వచ్చినామను ఎన్నిసార్లు చెప్పిన, మీకు దేవుని మీద ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీ బ్రతుకులు ఈ విధముగా ఉన్నవి. ఎందుకు అయ్యగారు అంటే ఇప్పుడు అర్థమవుతుందా? ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తాడు, ప్రేమించకుంటే శపించబడతారు. ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలి? వీటికంటే, వీరందరికంటే, నీ వ్యాపారం కంటే, నీ ఉద్యోగం కంటే, నీ వస్త్రముల కంటే, నీ వెండి కంటే, నీ బంగారం కంటే. బంగారం అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. నేను బైబిల్ చదువుతూ ఉండగా ఒక మాట నాకు గుర్తుకొచ్చింది. అది రాసిన అనుకుంటా, వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. నీ బంగారమును నీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఏం తిని? అగ్ని వలె మీ శరీరం ఏం తినేస్తుందండి? బంగారం మీద పట్టిన తుప్పు. అది మిమ్మల్ని రక్షిస్తుందా? అది మిమ్మల్ని కాపాడుతుందా? నిన్న అయ్యగారు గుర్తు చేశాడు ఒక మాట. విజయవాడలో ఫ్లడ్ సమయంలో ఇంట్లో ఇంత బంగారం ఉన్నది, కానీ దేనికోసం కొట్టుకున్నారు వాళ్ళు? ఒక ఆహార పొట్లెం కావాలని బాధపడ్డారు. ఇంట్లో బంగారం అని తినేది అదేమన్నా, కానీ అది ఒక రోజు మిమ్మల్ని అగ్ని వలె. అందుకే దేవుని కంటే ఎక్కువగా ధనమును ప్రేమించద్దు, దేవుని కంటే ఎక్కువగా మీ బంగారమును ప్రేమించద్దు. మీరు చేసి చూడండి, మిమ్మును దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మీరు ఆశ్చర్యపోతాడు. ఎందుకు మన బ్రతుకులు ఇలా ఉండిపోతున్నాయి? ఎందుకు మీ జీవితాలు ఇలా దీనస్థితిలో సంవత్సరాలు గడిచిన ఎందుకు మన బ్రతుకుల యొక్క స్థితి మారట్లేదు? సంవత్సరాలు గడుస్తుంది క్రైస్తవుడిగా మారి, సంవత్సరాలు గడుస్తుంది క్రీస్తుని అంగీకరించి, సంవత్సరాలు గడుస్తుంది ప్రభువుని స్వీకరించి, సంవత్సరాలు గడుస్తుంది ప్రభు యొక్క మందిరం కాబట్టి, సంవత్సరాలు గడుస్తుంది ప్రభు దగ్గర ప్రార్థన చేయబట్టి, సంవత్సరాలు గడుస్తుంది ప్రభు యొద్దకు రాబట్టి, సంవత్సరాలు గడుస్తుంది మోకరించబట్టి, సంవత్సరాలు గడుస్తుంది ప్రభు బలలో చేయి పెట్టబట్టి, సంవత్సరాలు గడుస్తుంది నువ్వు ప్రభు యొక్క నామాన్ని ఎరిగి, అయినా నీ బ్రతుకు మొదట ఏ స్థితిలో ఉంది ఇప్పుడు అదే స్థితిలో ఉంది, కానీ నీ బ్రతుకు అంచెలంచెలుగా ఎందుకు ఎదగడం లేదు? కారణం ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించడం లేదు. అది వట్టి మాటలు. మీరు ఒక్కసారి మనసు నిండా హృదయంను తెరచి ఆలోచించండి. ప్రశ్నించడం కాదు. ఏంటి? ఏమండి? ప్రశ్నించడం కాదు, ప్రేమించి చూడండి. ఏమని ప్రశ్నిస్తున్నారు మీరు? ఈ కష్టాలేంది, ఈ బాధలేంది, ఈ సమస్యలేంది, ఈ అప్పులేంది, ఈ వేదనలేంది, ఈ నెమ్మది లేని తనం ఏందని ప్రశ్నిస్తున్నారు కదా. ప్రశ్నించట్లేదా? ప్రశ్నించడం కాదు, ప్రేమించి చూడండి. ఎవరిని? ప్రభుని ప్రేమించి చూడండి. అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూడండి. నీ పిల్లల కంటే, నీ ఆస్తి కంటే, నీ చేతిలో ఉన్న 50,000, ₹1,00,000, 30,000 సెల్ ఫోన్ కంటే ప్రభుని ప్రేమించండి. 10 నిమిషాలు సెల్లు పక్కన ఉన్నట్టయితే మీరు ఎప్పుడైనా చూసారా? నిద్రపోయినప్పుడు తప్ప. మెలకు ఉన్నప్పుడు ఎప్పుడు నీ చేతిలో ఫోనే ఉంది కదా. 2 సార్లు మాత్రం ఫోన్ మీకు దూరం ఉంటుంది. ఒకటి పడుకున్నప్పుడు, రెండవది వాష్రూమ్కి స్నానానికి వెళ్ళినప్పుడు. పని చేసేటప్పుడు కూడా ఆన్ చేసే పెడతారు కదా అవ్వ.
పని చేసేటప్పుడు కూడా ఆన్ చేసే పెడతాను. కిచెన్లో కూడా ఆనే ఉంటుంది కదవ్వా. సరే, దేవుని పాటలు పెట్టుకుంటే ధన్యులు, ప్రభువుని దీవించిన గాక. అవి కాకుండా వేరే కూడా పెట్టుకొని పనులు లేదబ్బా. ఆ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లో కలిసినప్పుడు సెల్ ఏది అని సెల్ వెతుకొని పట్టుకొని వస్తాం. అవునా కదా? ఇంతగా నువ్వు అడిక్ట్ అయిపోయినావు. అది మన జీవితానికి ఆశీర్వాదకరమైనది కాదు. ఎంతగా ప్రభుని ప్రేమిస్తే అంతగా దీవించబడతావు. ఎంతగా ప్రభుని ప్రేమిస్తే అంతగా ఆశీర్వదించబడతావు. ఒక్కసారి ఆలోచించు, నిజంగా నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రభు దగ్గరికి రాబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అప్పుడున్నట్టే ఇప్పుడు బ్రతుకు ఉందా? నీ బ్రతుకులో ఏమైనా ఆస్తి సంపాదించావా లేదా? భూ సంబంధమైన ఆస్తే కాదు, పరలోక సంబంధమైన ఆస్తిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు పౌలు గారి మాట అంటూ ఆత్మ పరిశుద్ధాత్ముడి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 12:15. అది అలాగూ ఉండనీయుడి, నేను మీకు భారంగా ఉండలేదు గాని. 2వ కొరింథీ 12:15. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మ కొరకు బహు సంతోషంగా వ్యయపరచెదను. ఏంటి? నాకు కలిగినదంతా కూడా బహు సంతోషముగా మీ ఆత్మ కొరకు నేను వ్యయపరచెదను. ఏం చేస్తాను? నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను, అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? ఇది ప్రభు అడుగుతున్న ఒక ప్రశ్న అండి. ఎంతగా ప్రేమించిండు ప్రభు? ఈవెందో పౌలు గారు కొరింథీ సంఘానితో మాట్లాడుతూ, నేను నాకున్న సమస్తాన్ని మీ ఆత్మల కొరకు, మీ కొరకు వ్యయపరిచాను. మీరెంతగా ప్రేమిస్తున్నారు? నేను ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను చెప్పండి. నేను ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మీరంత తక్కువ ప్రేమిస్తారా? ప్రభు ఎంత ఎక్కువ ప్రేమించిండు? మీకు అప్పుడప్పుడు కొన్ని చోట్లలో ఒక ఫోటో ఉంటుంది, సిలువ ఉంటుంది. ఆ సిలువ మీద ఒక చున్ని ఉంటుంది. అక్కడ కింద అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. అక్కడ ఏమని రాసి ఉంటుంది అంటే ఇంగ్లీష్లో అక్షరాలు, సమ్వన్ ఆస్క్ హౌ మచ్ యు లవ్ మీ జీసస్. అంటే ఒక ఆయన అడిగిండాట, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? అంటే ప్రభు అన్నాడట, తన 2 చేతులు చాచి, he stretched out his 2 hands, 2 చేతులు చాచి తల వంచి ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రాణం విడిచిండట. అంటే ఎంతగా ప్రేమిస్తున్నాడు? ప్రాణము పెట్టునంతగా ప్రేమ. మనం ఎంత పెడుతున్నాం? చెప్పండి. ప్రాణము పెట్టినంతగా మనము ప్రభుని ప్రేమించాలి. అంటే మనలను ప్రభు ఎంతగానో ప్రేమించాడు. మనం ఎంత ప్రేమిస్తున్నాం? ఇప్పుడు పౌలు గారు మాట్లాడిన విధానముగా మాట్లాడాలంటే, నిజముగా ఈ సంఘం ఆరంభించినప్పుడు ఈ మందిరం కట్టడానికి సంఘం నుంచి ఎలాంటి సహాయము లేదు. ఉందా అండి? దాదాపు 3 లక్షల రూపాయలు నేను ఖర్చు చేశాను. ఇప్పుడు నేను పైన ఇల్లు కట్టుకోవడానికి కారణం ఏంటో చెప్పండి. అంటే లగ్జరీగా ఉండాలనా? ఎందుకు? మీకు కష్టం అవుతుంది, స్త్రీలకు కష్టం అవుతుంది, పురుషులకు కష్టం అవుతుంది. ఇలా మా తమ్ముడు ఏం చేసిండని అంటే, చిన్న సార్ అంటారు. నేను ఈడ అందరు ఆడోళ్ళు ఉన్నారు, స్నానం చేయడానికి స్థలం లేదని ఇంటికి పోయి స్నానం చేసి వచ్చిండని.
ఇంటికి పోయి స్నానం చేశాను. ఎందుకు ఇంటికి పోయిన బిడ్డ అంటే ఇక్కడ స్నానం చేయడానికి స్థలం లేదు అన్నాడు. సో అలాంటి బాధలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్నానం చేయడానికి స్థలం లేదా? వెనకాల ఒక బాత్రూమ్ ఉన్నది, బయట ఒక బాత్రూమ్ ఉన్నది. అక్కయ్యలందరికీ నా బెడ్రూమ్ ఇచ్చేసిన కదా. నా పిల్లలు నా బెడ్రూమ్ వాడుకుంటేది, వాడుకుంటేది. యు ఆర్ మై చిల్డ్రన్, నా పిల్లలు. కానీ మా కొడుకు ఇక్కడ బాత్రూమ్లో స్థలం దొరకలే, అందరు ఆడలు ఉన్నారు అని ఇంటి, అది పరిస్థితి అట్లున్నదని చెప్పేసి సరే ఆయన కోసం ఇంకో బాత్రూమ్ కట్టియాలని ప్రయత్నం చేస్తా. నేను పైకి షిఫ్ట్ అయితే ఇక నేను ఇక్కడ ఉంటే కాబట్టి అందరికి ఇబ్బంది ఉంటుంది. నేను పైకి వెళ్ళిపోయినా అనుకో, అంటే పై అంతస్తుకి వెళ్ళిపోయినా అనుకో, ఇక ఈ రూమ్లన్నీ మీరు హ్యాపీగా. కొన్నిసార్లు ఎంత కష్టం అవుతుంది అని అంటే సిస్టర్స్కి చాలా కష్టం అవుతుంది, చాలాసార్లు బాధపడ్డా. కానీ అందుకే అంటే మీరు అట్లా తప్పుగా అనుకోవద్దు. ఏమని అయ్యగారికి చాలా ఉన్నది, మన అందరికి ఇట్లా బోధిస్తాడు, అయ్యగారు ఇల్లు మీద ఇల్లు కడతాడని ఎవరు మీరు అనుకోకండి. అట్లా ఎవరు అనుకోకండి. మీకు అందరికీ నేను స్పష్టంగా చెప్తున్నా, డబ్బులు మీకు చెప్తూనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళి తీసుకుంటున్నా, చిట్టీలేసి లేపి స్లాబ్ వేసిన తెలుసుగా మీకు అందరికి. ఇప్పుడు మొన్న ఒక లోన్ తీసుకొని మిగతా పనిని కొనసాగిస్తున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశము. అంటే పౌలు అంటే మా సమస్తమును మీ కొరకు వ్యయపరిచాను. మీరెంత ప్రేమిస్తున్నారు? మరి నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే మీరు నన్ను ఎంత ప్రేమిస్తుండ్రు? అయ్యగారు మేము వస్తే అన్నం సంగతి కాదు, మీరు ఎంతవరకు నా మాట వింటుండ్రు, మీరు ఎంతవరకు నా వాక్యానికి లోబడుతున్నారు, మీరు ఎంతవరకు మందిరానికి వస్తున్నారు, ఆ విషయాలను గ్రహించాలి. కాబట్టి మీరు చూడండి, ప్రభు గుండె లోతుల్లో నుండి అడుగుతున్న మాట, వీరికంటే మీ పిల్లల కంటే నన్ను ఎక్కువగా మీరు ఒకవేళ ప్రేమిస్తే. చివరికి ఒకటే మాట చదివి నేను ముగించేస్తా. 97వ కీర్తన 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. రైట్. ఇప్పుడు యెహోవాను అధికంగా ప్రేమించేవారు అసహించుకుంటారు, అంతే. నువ్వు చెడుతనం చేస్తున్నావు అనుకో, అంటే దేన్ని ఎక్కువ ప్రేమించినట్టు? చెడుని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. 90ని ఎక్కువ ప్రేమిస్తావు, అంబార్ని ఎక్కువ ప్రేమిస్తావు, ఆటను ఎక్కువ ప్రేమిస్తావు, సినిమాలను ఎక్కువ ప్రేమిస్తావు. మా సార్లు ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా సినిమా టాకేసుకొని సినిమాలు చూస్తారట. చూస్తారా? చూడరా? బంద్ చేసారు అందరూ? వెళ్తాను ఎవరన్నా అప్పుడప్పుడు? వెళ్తాను కదా. ప్రభాస్ ఫేవర్లు మాత్రమే వెళ్తారు. నాగార్జున ప్రభాస్ అభిమానులు వెళ్తారు, నాగార్జున అభిమానులు వెళ్తారు. వెళ్ళరా? అలా వెళ్ళకూడదు. చెడును అసహించుకోవాలి. ప్రభుని ప్రేమించే వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అది సినిమా కావచ్చు. మీకు కొన్నిసార్లు చూస్తారా చెడును? అంటే సినిమా చూడొద్దా అని కొన్నిసార్లు ప్రశ్నలు వేస్తుంటారు సేవకులకు. వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే సినిమాలలో చెడు ఉంటుంది. సో ఒక చిన్న ఒక నిమిషం నాటిక చూసిన నేను, మన క్రైస్తవులది. ఎంత? ఒక 1 మినిట్ నాటిక. 1 మినిట్ నాటిక ఏంటంటే సినిమాలు చూడొచ్చా అని ఒక సహోదరిని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ సహోదరి ఏమంటుందంటే, చూడొచ్చు కదక్క, సినిమా చూసి మంచిని తీసుకొని చెడుని వదిలేసుకోవాలి కదా అన్నది అన్నట్టుగా. ఓకే, అట్లయితే బాగానే ఉంది, కానీ మరి ఒక పని చేద్దామా అన్నది. పాలల్లో విషం కలుపుదాం, విషం వేరు చేసి పాలు తాగు అన్నదంట. అట్లట్లా చేయచ్చక్క అన్నదంట. ఎందుకంటే చెడును చూసినప్పుడు హృదయం నిండిపోతుంది. పాలలను విషం వేరు చేసి పాలు తాగచ్చా? మరి చెడును వేరు చేసి మంచిని తీసుకోవచ్చా మనం? అది సాధ్యం కాదు. అది కొంతమందికే, అది పీక్ అంటేగా సంపూర్ణ ఆత్మీయతలోనికి నింపబడిన వారు మాత్రమే చేయగలరు. మిగతా వాళ్ళు అలా చేయలేరు. అసలు చేయకూడదు, అసలు చూడకూడదు. అందులో చెడు లేనిది ఏది ఉంది? సినిమాలలో చెడు ఉందా, మంచి ఉందా? చూడకూడదు, అంతే.
ఒక సినిమానే కాదు, మీరు చేసే ప్రతి విషయంలో దేవుని ప్రేమించే వాళ్ళు చెడును అసహించుకోవాలి. ప్రభు వాక్యం చెప్తుంది, అందరికంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించుతున్నారా? ఒకవేళ మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మీ తలలో. ఎందుకు ఇట్లా అవుతుంది మా పరిస్థితి? మేము ఎందుకు ఇలా బ్రతుకుతున్నా? మాకు సరైన పని లేదు, సరైన ఉద్యోగం లేదు, సరైన పరిస్థితులు లేవు, సరైన తిండి లేదు, పూట గడవట్లేదు. ఎందుకు అనుకుంటున్నారంటే మీరు సరి అయిన క్రమంలో దేవుణ్ణి ప్రేమించట్లేదు. ప్రేమించి చూడండి, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. ప్రభు యొక్క దీవెనని మీరు అనుభవిస్తారు. ఎంత చేసినా మీకు దీవెన కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభువుని అందరికంటే ఎక్కువగా మీరు ప్రభువుని ప్రేమించట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం మరి? ఒకవేళ ప్రభు ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగితే, సీమోను పేతురు అన్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. రెండోసారి అడిగాడు, ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మూడోసారి అడిగాడు, ప్రభువా నీకు తెలుసు కదా అన్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల వేళలో ఒకసారి మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రభు పాదాలు అప్పగించుకుందాం. ఈ ప్రశ్న ప్రభు సూటిగా నిన్ను అడుగుతున్నాడు. డైరెక్ట్గా ప్రభునితో మాట్లాడుతున్నాడు. సూటిగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజముగా నీ పిల్లల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే, నీ తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెళ్ళ కంటే, నీకున్న పని కంటే, నీకున్న వ్యాపారం కంటే, నీకున్న ప్రతి స్థితి నుంచి అనగా నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు నిన్ను ప్రశ్నించినప్పుడు నీ జవాబేంటి? నీ జవాబేంటి? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభు యొక్క కృప కలిగిన హస్తాలకు నేను అప్పగించుకో. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రభు యొక్క పరిశుద్ధమైన కృప చేత దీవించబడిన మీరు ఆత్మలో వర్ధిల్లినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే అయ్యా, నువ్వు నన్ను ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ప్రభు తన మనలో రూపంలో మార్చడానికి ఎంతగానో ప్రేమించాడు. ప్రభు ఆశ ఒకటే, మిమ్మల్ని ధనవంతులుగా చేయాలి, మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయాలి, మిమ్మల్ని అభివృద్ధి చేయాలి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. నువ్వు నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమించకపోతే ప్రభు చేతికి అప్పగిస్తున్నాం. నీవు ప్రభు చేతికి అప్పగించుకో. ప్రభు యొక్క సన్నిధికి అప్పగించుకో. ప్రభువా నన్ను క్షమించు. ఇదిగో నాయన, నేను అయ్యా నీకంటే ఎక్కువగా నేను వేరే పనుల కోసం తిరుగుతున్నాను కానీ ప్రార్థన చేయట్లేదయ్యా. నిన్ను ప్రేమించలేని పరిస్థితుల్లో ఉంటున్నానయ్యా. దయచేసి నన్ను మన్నించు ప్రభువా అని ప్రభుని ఒక మాటను అడగగలుగుచున్నావా? నీ హృదయాన్ని ప్రభు దగ్గర విప్పగలుగుచున్నావా? ప్రభు ఈ మాట అడుగుతున్నాడు నేను. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించగలుగుతున్నావా? నా వాక్యం వినగలుగుతున్నావా? నా ముందుకు వచ్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? పని కంటే ఎక్కువగా ప్రార్థనకు సమయం ఇస్తున్నావా? పిల్లల కంటే ఎక్కువగా దేవుని సన్నిధికి సమయం ఇస్తున్నావా? కుటుంబ భార్య కంటే ఎక్కువగా దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీ జీవితానికి, నీ స్థితికి మూల కారణము నువ్వు ప్రభును ప్రేమించకపోవడమే. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు స్వరమెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన ఎవరైనా ఒకరు స్వరమెత్తి ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడ, మహాగణుడ, జీవగల దేవాని పాదాలకి స్తోత్రం. ఎందుకు?
అయా నీ బలమైన కార్యముల బట్టి స్తోత్రములు నాయన. అయా చెప్పబడిన వాక్యం ప్రభువా, అయా నాయన పరిశుద్ధమైన లోకములో దేవా. ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా నాయన